మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 28వ తేదీ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ రోజున గాజువాక వైసీపీ కార్యాలయంలో 28వ తేదీన చేపట్టనున్న వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పాల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అందే విధంగా జిల్లాల వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ఏర్పాట్లు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏవైతే మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి గాజువాక నియోజకవర్గంలో 28వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూటర్ ర్యాలీలు చేపడుతున్నారు. అలాగే 28వ తారీఖు సాయంత్రం 3 గంటలకు మరి పార్టీ కార్యాలయం దగ్గర నుంచి పెదగంట్యాడ ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి ఇటు బీసీ రోడ్డు కొత్త గాజువాక పాత గాజువాక ఎంఆర్ఓ గారికి 3 గంటలకి బయలుదేరి రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలని ప్రజలు తెలియపరచడానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ కడితే ఎక్కడ కట్టలేదని ఒక దుర్మార్గమైన దుష్టప్రసారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఈ స్కూటర్ ర్యాలీని విజయవంతం చేయాలని ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం చూస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన ర్యాలీలు చేయాలని పార్టీ ఆదేశాల ప్రకారం మరి అందులో భాగంగా మన గాజువాక నియోజకవర్గంలో కూడా ఈ నెల 28వ తారీఖున మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక్కడ పెదగంటేడ ఫైర్ స్టేషన్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయం నుంచి కొత్త గాజువాక పాత గాజువాక అటు ఎంఆర్ ఆఫీస్ మీదుగా వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో ఈ యొక్క రిప్రజెంటేషన్ సమర్పించడం జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే మనందరికి తెలుసు ఈ యొక్క ప్రభుత్వం ప్రతిదీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా త్వరగా బ్యాడ్ అయినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. ఇన్ని సంవత్సరాల్లో కూడా ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్తూ అక్కడ కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకుని సెకండ్ ఇయర్కి వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు చాలా ఇప్పుడు సుమారు 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. అందులో 7 కాలేజీలు పూర్తి అయిపోయి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కూడా పిల్లలు అడ్మిషన్స్ అయిపోయి ఎగ్జామ్స్ అయ్యి సెకండ్ ఇయర్లోకి రావడం జరిగింది. మరి రీసెంట్గా మనం చూసాం కేంద్ర ప్రభుత్వం నుంచి 90 పీజీ సీట్లు ఎలక్ట్ అయ్యాయి మన రాష్ట్రానికి. అదే కాకుండా ఈ 17 మెడికల్ కాలేజీలో 10 అయితే 50% పైన కూడా ఆల్రెడీ ఈ యొక్క మెడికల్ కాలేజీలు అన్నీ కూడా 50% పైన ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉన్నటువంటి కాలేజీలు కూడా వాళ్ళు ఏమీ లేదని ఈ ప్రజలకి అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతుంది.